MySQL, TSQL అని డైనమిక్ ఎస్క్యూఎల్ అదేం టైప్స్ ఏం కాదులే, టాపిక్ అంతే. SQL, TSQL రెండే అంతే. స్టాటిక్ SQL, TSQL అంటే ట్రాన్సాక్షన్ SQL, స్టాటిక్ అంటే నార్మల్ వేరియబుల్స్, సబ్ క్వెరీస్ అవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ దానికి ట్రిగ్గర్స్ చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం డైనమిక్ SQL. మన డేటా టైప్స్లో నమ్ అంటే యూజ్ చేస్తాం. రో నెంబర్ యూజ్ చేస్తాం కానీ నమ్ యూజ్ చేయం. నమ్ దేంట్లో యూజ్ చేస్తాం? డేటా టైపా? న్యూమరిక్ మామూలుగా అది అన్న MySQL, Oracle యూజ్ చేస్తారేమో. యాక్చువల్ అంటే నేను ఇలా ఒకటి రాయమన్నారు అనమాట, నన్ను నమ్ యూజ్ చేసి రాయమని చెప్తే నమ్తో వచ్చినారు. అది Oracle, SQL అని చెప్తున్నారు. న్యూమరిక్ ఉంది మనకి. నమ్ అనేది అది నేను డేటా టైప్ ఎట్లా తీసుకున్నా నమ్ అని చెప్పేసి సైజ్ తీసుకున్నాను. నమ్మ చూడలేదు, రెడ్ కలర్లో SQL ఉంటుందా లేదని డౌట్ వచ్చినావు. న్యూమరిక్ కొడితే న్యూమరిక్ 2012 అందులో ఉంటుంది. ఏమో మరి నాకైతే కొన్ని చేంజెస్ ఉంటాయి అంటావు కదా. డేటా టైప్స్ తెలిసి ఉంటుంది మేబీ మాకు, కానీ ఏమో ఇవి ఎక్సెల్లో కంకాటినేట్ డేటా ఉంటుంది కదా, ఫెచింగ్ అడిగారు. నాకు ఆడది చాలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ వర్క్ ఏం లేదు, వేరే వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మామూలుగా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. మీరు వాట్ ఆర్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్ యూ క్రియేటెడ్ అంటారు. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే క్రియేట్ పెట్టి మనం SQLలో ఏమేమి రాస్తాం అవన్నీ డేటాబేస్ ఆబ్జెక్టే. క్రియేట్ పెట్టి రాసేటివన్నీ, క్రియేట్ అయ్యేటివన్నీ డేటాబేస్ ఆబ్జెక్ట్సే. ఇప్పుడు టేబుల్ ఉంది కదా, ఇది ఒక డేటాబేస్ ఆబ్జెక్టే. వ్యూ ఉంది కదా, వ్యూస్ ఉంది, ఇది ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్సే. ప్రొసీజర్స్, అది సబ్ క్వెరీస్ కాదు, ఎందుకంటే సబ్ క్వెరీస్ మనం క్రియేట్ అని పెట్టి రాయం కదా. ప్రొసీజర్స్, ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఫంక్షన్స్, ఇప్పుడు ట్రిగ్గర్స్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్ ఇవి చెప్తాం. ఎస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ట్రిగ్గర్స్ అని చెప్తాం. టక్కని ఇట్లా అడిగేస్తారు వాడు. టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ మామూలుగా మనం ట్రిగ్గర్కి వచ్చేద్దాం. ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లాగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, లాగ్స్ మెయింటైన్ చేయడానికి, ఆడిట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఏంటివి? ట్రిగ్గర్స్. మెయిన్గా ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ముందు ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజరే. ఏం చెప్పాలంటే ఇది ఫైర్ అవుతుంది ట్రిగ్గర్ అనేది ఒక ఈవెంట్ జరిగినప్పుడు. ఒక ఈవెంట్ అంటే ఎందుకు ట్రిగ్గర్స్ వాడతామంటే మెయిన్గా మనము ఒక టేబుల్ ఉంది, మెయిన్ టేబుల్ మనకు, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్, ఆ టేబుల్ పైన డిఎంఎల్ పర్మనెంట్గా చేంజెస్ చేయటం ఏంటివి? డిఎంఎల్ ఆపరేషన్సే కదా. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ మూడే కదా టేబుల్లో ఉన్న డేటాని చేంజ్ చేసేది. సెలెక్ట్ క్వెరీలు మనం ఎన్ని రాసుకున్నా చేంజ్ కాదు కదా, పర్మనెంట్గా అట్లే ఉంటుంది. సో డిఎంఎల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఎవడన్నా టక్కని నా నేమ్ మార్చేసినాడు, ఆపరేషన్ పోయే ముందు నా నేమ్ ఉంది పేజ్ అని టక్కని అప్డేట్ చేసేసాడు అనుకో లైవ్లో, ఏమవుతుంది? వేరే పేరు వచ్చేసింది అనుకో, వాడి బిల్డింగ్లో ఏమొచ్చేస్తుంది టక్కని వాని పేరు వస్తుంది, మార్చిన పేరు వస్తుంది. అప్పుడు నాకు ఇస్తే నేనేం చేస్తాను? నా బిల్ కాదు, ఇది నా పేరు కాదని చెప్తాను. అప్పుడు రిస్క్ కదా అది వాళ్ళకు, ఇది ఎవరిది రా స్వామి అని అప్పుడు అనేది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ. ఒక మెయిన్ ఏదైనా ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ పైన ఇన్సర్ట్ జరిగినా, అప్డేట్ జరిగినా, డిలీట్ జరిగినా లాక్ టేబుల్ ఒకటి ఉంటుంది. సేమ్ టేబుల్ లాక్ టేబుల్ ఉంటుంది. ఆ చేంజ్ అయిన రికార్డ్ కాకుండా చేంజ్ అయిన రికార్డ్ ఆల్రెడీ మెయిన్ టేబుల్లో ఉంటుంది. చేంజ్ ఓల్డ్ రికార్డ్ ఉంటుంది, అవన్నీ లాగ్లో స్టోర్ అయి ఉంటుంది. లాగ్ నుంచి మళ్ళీ చూసుకోవచ్చు మనం చేంజెస్, వీటి పేరు ఏంది మనం దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే ఏమంటే ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది అప్పుడు. ఒకవేళ మనం ఆ టేబుల్ పైన ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తే, టేబుల్ పైన ఏం చేస్తాము? ట్రిగ్గర్లు క్రియేట్ చేయాలి మనం. ట్రిగ్గర్లు క్రియేట్ చేస్తాం మనం. ఒక టేబుల్ పైన ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం. ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్ పైన ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ ఫైర్ అయిపోతుంది. లాక్ టేబుల్కి పోయి డేటా మెయింటైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఎలా అనేది మనం తెలుసుకుంటాం ఇప్పుడు. మెయింటైన్ అయిపోతుంది దాన్ని, అందుకే యూజ్ చేస్తాం ట్రిగ్గర్స్. అర్థమైందా? అంటే ఇది ఫైర్ అవుతుంది ఈవెంట్ జరిగినప్పుడు. అది ఈవెంట్ ఇన్సర్ట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, అది కావచ్చు. మెయిన్గా అది చెప్తాం మనం.
ట్రిగ్గర్స్ వాట్ ఈస్ ట్రిగ్గర్ అంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎస్పీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎస్పీ ఇట్ ఫైర్స్ when an event occurs that may be insert, update or delete. It is a special kind of SP. Fires when an event occurs that may be insert, update, delete. Okay na? Advantage ఏమంటే లాగ్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం మనం ట్రిగ్గర్స్ని. Triggers are used for log purpose or audit purpose. Log purpose or audit purpose కోసం యూజ్ చేస్తాం మెయిన్గా. ఇంకా అంటే సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీనే కదా మనకి. సో అండ్ ఆల్సో సెక్యూరిటీ పర్పస్ అని కూడా చెప్పచ్చు మనం. సెక్యూరిటీ పర్పస్ ఆల్సో వీ కెన్ యూస్ ట్రిగ్గర్స్. ఈ 2 పాయింట్స్ చెప్పచ్చు. లాగ్ పర్పస్, ఆడిట్ పర్పస్ ఎలా అనేది చూద్దాం. ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. ట్రిగ్గర్ దేని మీద క్రియేట్ చేస్తాం? టేబుల్ పైన క్రియేట్ చేస్తాం. ఏదైతే ఇంపార్టెంట్ టేబుల్ ఉంటుందో దాని మీద క్రియేట్ చేస్తాం. సరే, ఇప్పుడు ట్రిగ్గర్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 2 టైప్స్. ట్రిగ్గర్ అంటే అర్థమైంది మనకి. ట్రిగ్గర్ అడ్వాంటేజెస్ అర్థమైంది. టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి మనకి ట్రిగ్గర్స్. ఒకటి వచ్చి ఫర్ ట్రిగ్గర్ అంటాం. ఇది ఫర్ ట్రిగ్గర్స్ అంటాం. వీటినే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటాం. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటాం. ఓకేనా? ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఏది? ఫర్ ఇన్సర్ట్ అన్న, ఆఫ్టర్ ఇన్సర్ట్ అన్న ఒకటే. ఫర్ ఇన్సర్ట్ ఆర్ ఆఫ్టర్ ఇన్సర్ట్. ఒక నిమిషం. ఫర్ ట్రిగ్గర్స్ అన్న, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అన్న ఒకటే కదా. ఫర్ ట్రిగ్గర్స్ 3 టైప్స్. ఫర్ ఇన్సర్ట్ దీన్ని ఏమంటాము? ఆఫ్టర్ ఇన్సర్ట్ అని కూడా అనొచ్చు. ఫర్ అప్డేట్ ఆర్ ఆఫ్టర్ అప్డేట్. ఫర్ డిలీట్ ఆర్ ఆఫ్టర్ డిలీట్. ఫర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్. ఫర్ ఇన్సర్ట్, ఫర్ అప్డేట్, ఫర్ డిలీట్. దీన్ని ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ అని కూడా అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకు సెకండ్ ఉంది కదా, ఆఫ్టర్ ట్రిగ్గర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. 2 టైప్స్ కదా. ఫర్ ట్రిగ్గర్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇవి కూడా సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్, ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్. ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్. ఇవి మనకు ట్రిగ్గర్స్ అన్నమాట. 2 టైప్స్ ట్రిగ్గర్స్. ఫర్ ట్రిగ్గర్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. హలో చెప్తే జూ. సరే ఉంది, నేను చేస్తాను. ఫర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటాము. ఫర్ ఇన్సర్ట్, ఫర్ అప్డేట్, ఫర్ డిలీట్ ఉండదు. అలాగే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్, ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్. రేపు నుంచి ఎగ్జామ్స్ పెడతాను. 8కి వచ్చేసేయండి. ఈరోజు పెడదాం అనుకున్నాను. అందరికీ చెప్తా ఉంటాను మీకు క్వైరీస్. రాస్తా ఉంటే మీకు ఒక నోట్స్ పెట్టుకుంటే ఐడియా వస్తుంది. ఇంకా అది చెప్పాడా చేసుకుంటాను మేము. అది టైం అయిపోయింది ఇంకట్లే. మళ్ళా యాడ్ అనేసి ఇంకా మళ్ళీ బ్యాగ్ వచ్చింది.
ఫర్ ట్రిగ్గర్స్ని ఏమంటాము? ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటాం. అంటే ఇదేం చేస్తుంది? సరే మెయిన్ ఓకే అండి. మెయిన్ టేబుల్కి డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత ఫైర్ అవుతుంది ఇది. మెయిన్ టేబుల్కి డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ టేబుల్ పైన ట్రిగ్గర్ క్రియేట్ చేసినాం మనం అనుకుందాం. ట్రిగ్గర్ ఉంది ఇప్పుడు మెయిన్ టేబుల్లో, రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ టేబుల్కి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. అందుకే దాన్ని ఆఫ్టర్ ట్రిగ్గర్ అన్నా, ఆఫ్టర్ ఇన్సర్ట్ అన్నా. ఇన్సర్ట్ అయిపోయింది జరిగిన తర్వాత ఫైర్ అవుతుంది. ఆఫ్టర్ అప్డేట్ అంటే ఫైర్ అయ్యి చేంజ్ రికార్డు ప్రీవియస్ ఓల్డ్ ఉంటుంది కదా, అది లాక్లోకి పోయి పడిపోతుంది. అర్థమైందా? ఫర్ ట్రిగ్గర్స్ అన్నా ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అన్నా అవే. ఏమంటే ఫర్ ట్రిగ్గర్స్ విల్ ఫైర్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్. డేటా ఇంటూ ఏ టేబుల్. ఓకేనా? ఆఫ్టర్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ఏ టేబుల్. అది ఫర్ ట్రిగ్గర్స్. ఇన్సర్ట్ కానీ ఆఫ్టర్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఆఫ్టర్ ఇన్సర్ట్ డేటా ఇంటూ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏదైనా సరే ఇది ఏంటివి? ఫర్ ట్రిగ్గర్స్. ఓకేనా? ఇది తర్వాత చూద్దాం. ఫర్ ట్రిగ్గర్స్ అంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? ట్రిగ్గర్ అంటే అర్థమైంది. ట్రిగ్గర్ ఫైర్ అవుతుందని తెలుసు ఇన్సర్ట్ అప్డేట్ జరిగినప్పుడు. ట్రిగ్గర్ 2 types అని తెలుసు, ఫర్ ట్రిగ్గర్, ఇన్సర్ట్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఫర్ ట్రిగ్గర్స్ ఫర్ ఇన్సర్ట్, ఫర్ అప్డేట్, ఫర్ డిలీట్ ఉంటుంది. డిలీట్ కో ట్రిగ్గర్, ఇన్సర్ట్ కో ట్రిగ్గర్, అప్డేట్ కో ఇలాగే ఉంటాయి. ఇన్సర్ట్ ఆఫ్ ఇన్సర్ట్ ఇవి. ఇదేమంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసినాం అనుకో టేబుల్ పైన, ఇన్సర్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ రాసి ఎగ్జిక్యూట్ కొడతాం కదా, ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ కాదు, ఏ టేబుల్లోకి? మెయిన్ టేబుల్లోకి. కానీ ఇన్సర్ట్ చేయడానికి మీరు ట్రై చేసినాడు అని ఆ ఇన్సర్ట్ మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చింటామో అది లాగ్లో పోయి మెయింటైన్ అవుతుంది. అందుకే ఇన్సర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్. అసలు ఒక మాస్టర్ టేబుల్ ఉంటుంది, అందులో ఇన్సర్ట్లు రావు, అప్డేట్లు చేయకూడదు, డిలీట్లు చేయకూడదు, ఫిక్స్డ్ అనమాట. అని అన్నప్పుడు దాని మీద ఏం క్రియేట్ చేస్తారు వాళ్ళు? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను రేపు టక్కన వచ్చి నేను నేమ్ అనేది నా నేమ్ ఒకే కాలం ఉంది అనుకో, నేము నేనేదో నా పేరు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకో, ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఇన్సర్ట్ కాదు, ట్రై చేసిన రికార్డు నేను ఏదైతే ట్రై చేయాలనుకున్నానో ఆ రికార్డు లాగ్లోకి పోయి మెయిన్ పడుతుంది. వాళ్ళకి తెలుస్తుంది ఇతను ఈ టైంలో ఈ రికార్డ్ని అప్డేట్ చేయడానికి ట్రై చేశాడు, ఇన్సర్ట్ చేయడానికి ట్రై. అందుకే దీన్ని ఏమన్నా ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ ముందు ఇన్సర్ట్ ప్లేస్లో అని. ఇన్సర్ట్ అవ్వదు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తే ఒక టేబుల్ పైన, ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము. కానీ చేయాలని ట్రై చేస్తే లాగ్లో పోయి మెయింటైన్ అవుతాయి. అవి ఇన్సర్ట్, ఇవి ట్రిగ్గర్స్ అనమాట. అందుకే దీని డెఫినేషన్ ఏం చెప్తాం మనము? సింపుల్గానే ఉంటుందిలే ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ విల్ ఫైర్ బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ డిలీట్ డేటా ఇంటూ ఏ టేబుల్. ఇవి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చూద్దామంటే ఫర్ ట్రిగ్గర్స్. ఫస్ట్ ట్రిగ్గర్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చూద్దాం? మనము ఫర్ ట్రిగ్గర్స్ చూద్దాం. వీటిని ఏమంటాము? ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటాం. ముందు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. మనం మెయిన్ టేబుల్ ఉండాలి కదా కంపల్సరీ. సపోజ్ నా దగ్గర ఒక మెయిన్ టేబుల్ ఉంది అనుకుందాం. క్రియేట్ టేబుల్, సపోజ్ ఏదో మెయిన్ అందాం. ఐడి ఇంటీజర్, 2 కాలమ్స్ పెట్టుకుంటాను. ఐడి ఇంటీజరు, నేము వెల్కర్ 100, ఏజ్ కూడా పెట్టుకుందాం ఇంటీజర్. ఇది నా దగ్గర ఇది మెయిన్ టేబుల్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెయిన్. ఇది ఇప్పుడు వాడు ఏమంటాడు? నాకు ఇది మెయిన్ టేబుల్, ఇందులోకి ఏం ఇన్సర్ట్లు జరిగినా అప్డేట్ జరిగినా నాకు లాగ్ మెయింటైన్ కావాలంటాడు. మనమే ఏం చేయాలా? లాగ్ టేబుల్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ టేబుల్తో పాటు కంపల్సరీ మనం లాగ్ టేబుల్ కూడా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మెయిన్ టేబుల్ ఉన్నింది అనుకో, మనం మొత్తం లాగ్ టేబుల్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న అంత సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి లాగ్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. లాగ్ టేబుల్లో ఏ కాలమ్స్ పెడతామంటే మెయిన్ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ పెట్టుకుంటాం మెయిన్ టేబుల్లో. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇన్సర్టెడ్ డేటు, అప్డేటెడ్ డేటు, డిలీటెడ్ డేటు 3 కాలమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఇన్సర్టెడ్ డేట్ ఎందుకు? ఇప్పుడు ఏ డేట్లో ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయిందని తెలిపేదాన్ని, ఏ టైంలో ఏ డేట్లో అని. ఇంకా సిపియు నేము,
మన బ్యాన్ ఐడి అన్నీ మెయింటైన్ చేస్తారు రియల్ టైంలో వాళ్ళు, అన్నీ ఎంటర్ అయిపోతాయి దాంట్లో. ఓకేనా, ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇన్సర్ట్ డేట్ చూద్దాం. సరే, ఇప్పుడు మనం లాక్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం మెయిన్ టేబుల్తో పాటు. లాక్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము? సేమ్ అంతే, జస్ట్ ఊరికే మెయిన్ అండర్స్కోర్ ఆడిట్ పర్పస్ కోసం అంతే, మెయిన్ అండర్స్కోర్ లాక్ అని చెప్పేసి 3 కాలమ్స్ అట్లే పెట్టేసి ఎక్స్ట్రాగా నేను ఇన్సర్టెడ్ డేట్ ఒక కాలం క్రియేట్ చేస్తాను. ఇన్సర్టెడ్ డేట్, టైం. నెక్స్ట్ అప్డేట్, డిలీటెడ్ డేట్, డిలీటెడ్ అండర్స్కోర్ డేట్ అందాం, ఏదో కాలం నేమ్ కామా అప్డేటెడ్ అండర్స్కోర్ డేట్, డేట్ టైం. కొన్ని ఆఫీసులో సిపియూ నేమ్ కూడా పడిపోతుంది, ఏ సిపియూ నుంచి అప్డేట్ జరిగినా కూడా పడుతుంది, లాగ్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా, ఏ సిపియూ నుంచి ఏ ఐడి నుంచి చేసినా కూడా తెలిసిపోతుంది. ఇవి మెయిన్గా మనకు ఇప్పుడు చూద్దాం. క్రియేట్ చేస్తాను, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, మెయిన్ టేబుల్ ఉంది, లాక్ టేబుల్. ట్రిగ్గర్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనకు మెయిన్ టేబుల్ కావాలి, లాక్ టేబుల్ కావాలి. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ అనుకోండి, మీరు ఇది ఆల్రెడీ ఇది ఉంది అనుకోండి. ఓకేనా, మనం మొత్తం మాత్రం క్రియేట్ చేసింది మెయిన్ లాక్ టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఇంకేం చేయాలి, ఈ టేబుల్ పైన మెయిన్ టేబుల్ పైన ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి. ఓకేనా, సరే. ఇది ఇప్పుడు మనకు 2 టేబుల్ ఉన్నాయి. ఏది, ఇది మెయిన్ టేబుల్, లాక్స్ క్రియేట్, ఇంకోటి లాక్ టేబుల్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మ్యాజిక్ టేబుల్స్ ఉంటాయి ఇందులో ట్రిగ్గర్స్లో. ఏం మ్యాజిక్ టేబుల్స్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా లాగ్ క్రియేట్ అవుతుంది ఏంది అనేది స్టోరీ చూడండి. ఇప్పుడు మామూలుగా మన ట్రిగ్గర్స్లో ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇది మ్యాజిక్ టేబుల్స్ ఉంటాయి, ఇవి ఎక్కడ క్రియేట్ కావు, ఎక్కడ మన కంటికి కనపడవు, స్టోర్ కావు. ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ అయ్యి మాయమైపోతాయి అంతే. అందుకే దాన్ని మ్యాజిక్ టేబుల్స్ ఉన్నాయి. 2 ఉంటాయి మ్యాజిక్ టేబుల్స్. ఏవి అంటే ట్రిగ్గర్స్లో మ్యాజిక్ టేబుల్, ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్, ఏది మ్యాజిక్ టేబుల్, ఇన్సర్టెడ్ డిలీటెడ్. ఈ 2 టేబుల్సే ఉంటాయి. ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్, డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్స్ 2 ఉంటాయి. మనం ఇప్పుడు మెయిన్ రికార్డ్కి ఇన్సర్ట్ అయితే, ఇప్పుడు ఈ మెయిన్ టేబుల్ పైన ట్రిగ్గర్ ఉంది అనుకుందాం, మెయిన్ టేబుల్ ఇంకా మనం క్రియేట్ చేయాలా ఉందనుకుందాం. మనం ఏం చేసినాము, ఫర్ ట్రిగ్గర్ ఇన్సర్ట్ చేసిన, ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ట్రిగ్గర్ ఫైర్ అవుతుందా? ఫైర్ అయిన వెంటనే ఏం జరుగుతుందంటే ఏదైతే ఇన్సర్ట్ చేసినామో ఆ రికార్డు ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి పడుతుంది. దానికంటే ముందు కథ, ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. మనం ఏం చేస్తాము, ట్రిగ్గర్ క్రియేట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్లో మనమే ముందుగానే అనుకుంటాం అది ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్కి వెళ్తుంది కదా. ఇందులో నుంచి మనం ఫెచ్ చేసి ఆడిట్ టేబుల్కి మనం లోడ్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందులో ట్రిగ్గర్ స్క్రిప్ట్లో. అర్థమైంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా డిలీట్ చేసిన ఇప్పుడు ఓకే ఇన్సర్ట్ కదా అది. ఇప్పుడు నేను మెయిన్ టేబుల్లో ట్రిగ్గర్ ఉంది, నేను రికార్డ్ డిలీట్ చేసిన వెంటనే డిలీట్ అయిన తర్వాత ఫైర్ అవుతుంది. ఓకేనా, ఆఫ్టర్ డిలీట్ కదా అది, ఫర్ డిలీట్. ఫైర్ అయిన వెంటనే ఆ డిలీట్ అయిన రికార్డు ఏ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది, డిలీటెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం ఫెచ్ చేసుకొని ఆడిట్ లాక్ టేబుల్లోకి మూవ్ చేసుకోవాలి, ఆడిట్ టేబుల్లోకి లోడ్ చేయాలి. ఇది ఇటు విధంగా స్టోరీ అనమాట. ఊరికే అది మూవ్ కాదు, మనం స్క్రిప్ట్ రాస్తాం ఈ ట్రిగ్గర్లో. అర్థమైందా? ఇది డిలీటెడ్కి. అప్డేట్ అర్థమైందా? వాడు అడుగుతాడు ఇన్సర్టెడ్ రికార్డ్స్ గోస్ ఇంటూ ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్. ఇది ఫర్ ఇన్సర్ట్, అంటే ఇన్సర్ట్ జరిగినప్పుడు. అదే డిలీట్ జరిగినప్పుడు, డిలీట్ అనుకో, ఆ డిలీటెడ్ రికార్డ్ ఎందులోకి వెళ్తుంది, డిలీటెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. డిలీటెడ్ రికార్డ్స్ గోస్ ఇంటూ డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్. ఓకేనా, అప్డేట్ జరిగితే అప్డేటెడ్ మ్యాజిక్ టేబుల్ లేదు కదా. ఇప్పుడు ఏ ఉంది కదా, నేను బి చేసాను అనుకో, ఓల్డ్ రికార్డ్ ఏంది ఇప్పుడు ఏ, న్యూ రికార్డ్ ఏంది బి కదా. ఓల్డ్ అప్డేట్ జరిగినప్పుడు
ఓల్డ్ రికార్డ్ ఏమో ఇన్సర్టెడ్లో ఉంటుంది, వెళ్తుంది. సారీ, డిలీటెడ్లోకి వెళ్తుంది. ఓల్డ్ రికార్డు ఇప్పుడు నేను అప్డేట్లో T1 టేబుల్లో నేమ్ అనే కాలం ఉందనుకో, ఏదో సమ్ ఏ ఉంది, నేను దీన్ని తేజు అని అప్డేట్ చేసేసిన. ఇప్పుడు తేజు అనేది ఏంది, న్యూ రికార్డ్ కదా, ఇది ఏ అనేది ఓల్డ్ రికార్డ్. ఒకవేళ మనం దాని మీద అప్డేట్ ట్రిగ్గర్ రాస్తే, ఇప్పుడైతే దీన్ని అప్డేట్ చేస్తామో, అప్డేట్ చేసిన వెంటనే ఈ ఓల్డ్ రికార్డ్ ఏమో డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది, న్యూ రికార్డ్ ఏమో ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో డేటా ఉంటుంది, ఓల్డ్ రికార్డు ఉంటుంది, న్యూ రికార్డు ఉంటుంది. మనం ఆడిట్ టేబుల్లోకి ఏది మెయింటైన్ చేస్తే సరిపోతుంది, ఓల్డ్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆల్రెడీ న్యూ రికార్డ్ ఈ మెయిన్ దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. సో మనం ఏం చేయాలి, ఓల్డ్ రికార్డ్నే మెయింటైన్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, డిలీటెడ్ అనే మ్యాజిక్ టేబుల్ నుంచి ఫెచ్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి. వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, నేను రికార్డ్ ఇన్సర్ట్ చేసినాను, ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ ఏ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తాయి అంటాడు. ఇన్సర్ట్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది అంటాడు. డిలీట్ చేస్తే అంటాడు డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. ఒకవేళ నేను ఏని అప్డేట్ చేశాను, ఏని బి చేశాను, ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ ఎందులోకి వెళ్తుంది, న్యూ రికార్డ్ ఎందులోకి వెళ్తుంది అని అడుగుతాను. ఓల్డ్ రికార్డ్ ఏమో డిలీటెడ్లోకి వెళ్ళిపోతుంది, న్యూ రికార్డ్ వచ్చి ఇన్సర్టెడ్లోకి వెళ్తుంది. అర్థమైందా? అది చెప్పాలి. ఫర్ అప్డేట్కి ఏంది, ఓల్డ్ రికార్డ్స్ గోస్ ఇంటూ డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్. హలో, చెప్పు అశోక్, ఏమండవు నువ్వు ఇప్పుడు? బయలుదేరలేదు ఇంకా నువ్వు? బయలుదేరేసాడా? సరే సరే. తేజుకి ఫోను. తేజు వచ్చేసేయండి జాగ్రత్తగా, ఓకేనా? ఓకే బాయ్. మరి ఓల్డ్ రికార్డ్ గోస్ ఇంటూ డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్, న్యూ రికార్డ్ గోస్ ఇంటూ ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్ అప్డేట్కి. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ట్రిగ్గర్ రాద్దాం. ఇప్పుడు ఈ మెయిన్ టేబుల్ ఉంది, లాక్ టేబుల్ ఉంది కదా మనకి, ఉంది కదా. ఇప్పుడు దేని మీద క్రియేట్ చేయాలా, మెయిన్ టేబుల్ పైన. ఇప్పుడు ఇన్సర్ట్కి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఇన్సర్ట్కి మాత్రమే ట్రిగ్గర్ రాద్దాం. ఏది, ఫర్ ఇన్సర్ట్కి, ఓకేనా? ఆ టేబుల్ పైన ట్రిగ్గర్ ఎలా క్రియేట్ చేస్తామంటే, క్రియేట్ ట్రిగ్గర్. ఏం చేసినావురా మనీ? క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం, TR_ ఇన్సర్ట్ అందాం, ఏదో ట్రిగ్గర్ నేమ్ TR_ ఫర్ ఇన్సర్ట్. ఆ టేబుల్ నేమ్ ఏంది, మెయిన్ కదా, ఊరికే రాస్తాం, ఇది పేరు ఏదైనా నేర్చుకోవచ్చు, ఓకేనా? క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ TR_ ఫర్ ఇన్సర్ట్ మెయిన్ అందాం. క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ రాయాలి. ఏ టేబుల్ నేమో, మెయిన్ కదా అని రాస్తాం. ఇక్కడ ట్రిగ్గర్ ఏ టైప్, ఇది ఇన్సర్ట్, ఫర్ ఇన్సర్ట్ కదా, ఇక్కడ ఫర్ ఇన్సర్ట్ అని రాయాలి. ఇంకా యాజ్ బిగిన్ ఎండ్ ఉంటుంది. క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ మెయిన్ ఫర్ ఇన్సర్ట్. ఇక్కడ ఏం రాయొచ్చు, ఆఫ్టర్ ఇన్సర్ట్ అని కూడా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు మనం. ఫర్ ఇన్సర్ట్ అయినా, ఆఫ్టర్ ఇన్సర్ట్ అయినా, ఫర్ ఇన్సర్ట్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఏమని చెప్పినాము, ఈ టేబుల్లోకి ఇప్పుడు ఇన్సర్ట్ జరిగిన ఫైర్ అవుతుంది కదా, ఈ ట్రిగ్గర్ ఏ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది, ఇది ఫైర్ అవుతుంది కదా. అప్పుడు ఇన్సర్ట్ రికార్డ్ ఏ టేబుల్లో ఉంటుంది, మ్యాజిక్ టేబుల్లో, ఇన్సర్ట్ మ్యాజిక్ టేబుల్ ఉంటుంది కదా, అందులో నుంచి ఫెచ్ చేసుకుంటాం. సెలెక్ట్ మెయిన్ ఏ కాలమ్స్, ఐడి నేమ్ అన్నీ వెళ్తాయి. మెయిన్ టేబుల్లో ఉన్న ఎన్ని కాలమ్స్ అవుతాయో అన్ని కాలమ్స్ ఎందులో మెయింటైన్ అవుతుంది, మ్యాజిక్ ట్రిగ్గర్. ఐడి నేమ్ ఏజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇన్సర్టెడ్ రికార్డ్స్ ఉంది కదా, ఇన్సర్టెడ్, ఓకేనా? ఇప్పుడు ఐడి టేబుల్ ఉంది కదా మనకి. ఇంకోటి ఏంది, గెట్ డేట్ తీసుకుంటాం మనం ఎక్స్ట్రాగా, లాగ్ క్రియేట్ గెట్ డేట్ యాజ్ ఇన్సర్టెడ్ _ డేట్ ఫ్రమ్ ఇన్సర్టెడ్. ఇప్పుడు రన్ చేసే వర్క్ కాదు ఇది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ వస్తుంది, ఫైర్ అయినప్పుడే ఇది వర్క్ అవుతుంది.
అందుకే దాని మ్యాజిక్ టేబుల్. అంటే ఇప్పుడు ఏం చేసినాం మనము, ఒకవేళ ఇది ఫైర్ అయితే ఇందులో ఉంటుంది అని మనం అనుకొని అందులో నుంచి ఫెచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందులోకి ఇన్సర్ట్ చేయాలా, ఆడిట్ టేబుల్ లేక. అర్థమైందా? దేనిలోకి లాక్ టేబుల్ లేక. ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ మెయిన్ అండర్స్కోర్ లాక్ ఆఫ్ ఏ కాలమ్స్ ఐడి నేము ఏజ్ ఇక్కడ ఇన్సర్టెడ్ డేట్ కదా, ఇన్సర్టెడ్ డేట్లోకి వెళ్ళాలా. రిమైనింగ్ ఏం పడుతుంది, నల్ వచ్చేస్తుంది. అప్డేటెడ్కి డిలీట్ అంతే. క్రియేట్ అయింది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు దీనిపైన క్రియేట్ అయింది ఈ టేబుల్ పైన. ఓకేనా? ఇక్కడ కాబట్టి చూసుకోండి, ఇక్కడ రాకీ అనే డేటాబేస్లో టేబుల్స్లో మెయిన్ కదా ఇది, ఫిల్టర్ చేయొచ్చు కదా మనం ఇక్కడ. ఇక్కడే మెయిన్ ఫిల్టర్ చాలా ఉన్నాయి కదా. నేను మెయిన్ టేబుల్ పైన కదా ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాను. మెయిన్లో ఇదే కదా మెయిన్. దీన్ని డ్రాగ్ చేసినాం అనుకో, ఇక్కడ ట్రిగ్గర్స్ అని ఉంటుంది కదా, చూడు ట్రిగ్గర్ కనపడిందా. ఇది స్క్రిప్ట్ కావాలంటే సేమ్ ప్రొసీజర్ లాగే స్క్రిప్ట్ ట్రిగ్గర్ యాజ్ క్రియేట్ న్యూ పేరు మనం రాసిన స్క్రిప్ట్ వస్తుంది. ఆల్టర్ చేయాలన్నా క్రియేట్ ప్లేస్లో ఆల్టర్ పెట్టేస్తాం. ఇక్కడ ఆల్టర్ పెట్టేసి చేయడం, బ్యాకప్ తీయడం అంతా సేమే. డ్రాప్ చేయడము డ్రాప్ ట్రిగ్గర్ నేమ్ అంతే. డ్రాప్ ట్రిగ్గర్ నేమ్ నేను చెప్తాను. ఇది అర్థమైంది కదా. స్క్రిప్ట్ తీయడము లేదంటే SP_HELP హెల్ప్ టెస్ట్ కొట్టినా వచ్చేస్తుంది ట్రిగ్గర్. సరే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు 2 టేబుల్స్ చూద్దాం. సెలెక్ట్ ఏం లేదు అక్కడ, సింపులే మెయిన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెయిన్ అండర్స్కోర్ లాగ్. ఇప్పుడు మెయిన్ టేబుల్కి ఒక రికార్డ్ నేను ఇన్సర్ట్ చేస్తాను. ఆ టేబుల్ పైన ఏం ట్రిగ్గర్ ఉంది, ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఉంది. ఫర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఉంది. ఇన్సర్ట్ ఇంటూ మెయిన్ అలిసా ID 1, A, 20 అని తీసుకుందాం. ఇన్సర్ట్ చేస్తాను. రికార్డ్ ఇన్సర్ట్ అయింది. మెయిన్ టేబుల్లో చూద్దాం. మెయిన్ టేబుల్ ఇప్పుడు ఏమైంటుంది, మెయిన్ టేబుల్కి రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ టేబుల్ మీద ఉన్న ట్రిగ్గర్ ఫైర్ అయింది. ఫైర్ అయిన వెంటనే ఈ రికార్డు చూసినావా, ఈ కాలమ్స్తో సహా ఈ రికార్డు మొత్తము ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్ళి ఉంటుంది. ఆల్రెడీ ఈ ట్రిగ్గర్లో ఏం రాసినాం మనము, అక్కడ నుంచి ఫెచ్ చేసుకో అందులో పడిపో అని చెప్పేసినాం. ఇప్పుడు లాక్ టేబుల్లో కూడా ఉంటుంది. ఇక్కడ రాసినాం కాబట్టి అంటే ఇప్పుడు ఐడి నేమ్ ఇవ్వచ్చు. రియల్ టైమ్ కాలమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్గా మార్చుకుంటాం. ఇప్పుడు ఏం జరిగింది, 1A ఈ డేట్లో ఈ టైంకి వాడు ఈ రికార్డు ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ అయింది, డిలీట్ కాదు, అప్డేట్ కాదు, కాబట్టి నల్ వచ్చింది. అర్థమైంది ఇప్పుడు ఇది మనకి ఏది ఫర్ ఇన్సర్ట్ అర్థమైందా. ఇన్సర్ట్ జరిగినప్పుడు ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఉంది దీనిపైన. ఇప్పుడు డిలీట్ చూద్దాం. ఏది సెక్యూరిటీ పర్పస్ మీకు ఇక్కడ స్క్రిప్ట్ అర్థమైందా. క్రియేట్ ట్రిగ్గర్ నేము ఆన్ టేబుల్ నేము ఫర్ ఇన్సర్ట్ కాబట్టి ఫర్ ఇన్సర్ట్ అని రాయొచ్చు. ఇక్కడ ఫర్ ఇన్సర్ట్ అని కాకుండా సింపుల్గా మీరు ఆఫ్టర్ ఇన్సర్ట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏముంటుంది, ఫర్ డిలీట్ చూద్దాం. ఆఫ్టర్ డిలీట్ అంటాం కదా దీన్ని. ఫర్ డిలీట్ ట్రిగ్గర్ చూద్దాం. ఏం లేదు, సేమే క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. నేను ఊరికే మారుస్తాను పేరు, సేమ్ నేమ్ ఇవ్వకూడదు కదా. ఫర్ డిలీట్ అందాం ఆన్ ఈ టేబుల్ పైన. ఇక్కడ ఏం రాయాలి, ఫర్ డిలీట్ ట్రిగ్గర్ యాజ్ యూ బిగిన్. డిలీట్ అయితే రికార్డ్ ఎందులోకి వెళ్ళాలి, డిలీట్ అంటే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. ఫైర్ అయితే డిలీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, డిలీట్ ఎండ్ నుంచి ఫెచ్ చేసుకోవాలి. సో డిలీట్ అని పెట్టేస్తాం. ఇక్కడ గెట్ డేట్ ఏం పెట్టుకోవాలి, డిలీట్ అండర్స్కోర్ డేట్ అలియాస్ నేమ్. రిమైనింగ్ సేమే గెట్ డేట్. ఇక్కడ మార్చుకోవాలి కదా, మళ్ళీ డిలీట్ ఈ డేట్ మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతుంది, ఇన్సర్ట్ అయినట్లు ఇన్సర్ట్ కాదు కదా. డిలీటెడ్ అండర్స్కోర్ డేట్. అర్థమైందా. ఇప్పుడు ట్రిగ్గర్ క్రియేట్ అయింది. డిలీట్ ట్రిగ్గర్ ఫర్ డిలీట్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు తెలియదు దీని మీద ట్రిగ్గర్ ఉందా లేదా అని. నేనేం చేశాను, ఈ రికార్డ్ని డిలీట్ చేయడానికి ట్రై చేసి డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ మెయిన్
వేర్ ఐడి ఈక్వల్ టు 1 అన్న 1 దగ్గర 2 ఇప్పుడు ఏమైంది డిలీట్ అయిపోయిన తర్వాత ఇందులో దీని మీద ఉన్న డిలీట్ ట్రిగ్గర్ ఫైర్ అయింది. ఏదైతే ఈ రికార్డ్ డిలీట్ అయిపోయింది చూసినా ఆ రో మొత్తము డిలీట్ అనే మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్లో ఏం రాయినాము ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకొని లాగ్లోకి ఆడి టేబుల్కి మూవ్ చేసేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఉండదు అది రికార్డు, కానీ డిలీట్ చేసిన రికార్డు లాగ్లో మనకు ఉంటుంది. ఇప్పుడు మనకు కావాలంటే మనం దీని నుంచి దీనికి మనం లోడ్ చేసుకోవచ్చు కదా, అంటే సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ టైంలో వాడు ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసినాడు, ఆ సేమ్ రికార్డ్ని వాడు ఈ టైంలో డిలీట్ చేసినాడు అని మనకు లాగ్ మెయింటైన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది మనకి ఫర్ డిలీట్ ట్రిగ్గర్. అంటే ఇన్సర్టెడ్ రికార్డ్స్ ఏమో ఇన్సర్టెడ్ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తాయి, డిలీటెడ్ రికార్డ్స్ ఏమో డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్లోకి వెళ్తాయి. ఇప్పుడు అప్డేట్ చూద్దాం. ఏది సేమ్ అంతే. రోల్ ఇన్సర్ట్ చేసుకొని డేటా ఏం లేదు మెయిన్లో లేదు. తింటాను. నెక్స్ట్ ఏంది? అప్డేట్ ఫర్ అప్డేట్ అప్డేట్. ఇంకా జస్ట్ నేను ట్రిగ్గర్ నేమ్ మారుస్తాను ట్రిగ్గర్ డిలీట్ ఫర్ అప్డేట్ అన్న. ఇక్కడ జస్ట్ ఏం చేస్తాము ఫర్ అప్డేట్ అప్డేట్ అని పెడతాం. అప్డేట్ జరిగితే మనము ఎక్కడ ఏది మెయింటైన్ చేయాలి లాగ్లో అది మనం అడగాలి. మనం అప్డేట్కి మనం రాయి అన్నప్పుడు వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు మనం లాగ్లో ఏది మెయింటైన్ చేయాలి, న్యూ రికార్డ్ మెయింటైన్ చేయాలా, ఓల్డ్ రికార్డ్. ఎవడైనా సరే ఓల్డ్ రికార్డే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అప్డేట్ జరిగితే ఓల్డ్ రికార్డ్స్ అన్ని మనకి ఎందులో ఉంటాయి? డిలీట్ అనే మ్యాజిక్ టేబుల్. కాబట్టి డిలీట్ మ్యాజిక్ టేబుల్ ఇట్లా పెట్టేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఏం పెడతాము? అక్కడ అప్డేటెడ్ అప్డేటెడ్ అండర్స్కోర్ అలియాస్ నేమ్ జస్ట్ ఇక్కడ అప్డేటెడ్ అని పెట్టేస్తాం. అండర్స్కోర్ రిమైనింగ్ సేమే కదా. ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని కాలమ్స్ ఇందులోకి లోడ్ అయిపోతాయి. దగ్గర స్పెల్లింగ్ క్రియేట్ అయింది. ఇదేం ట్రిగ్గర్? అప్డేట్ ట్రిగ్గర్. ఇప్పుడు చూడండి రికార్డ్స్ ఏం లేవు కదా, లాగ్లో ఉన్నాయి. లాగ్ని ట్రంకేట్ చేద్దాం, కనిపిస్తుంది మనకి. ట్రంకేట్ టేబుల్ మెయిన్ లాగ్ ట్రంకేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రికార్డే ఇన్సర్ట్ చేసిన నేను టేబుల్, అంతే కదా, ఇన్సర్ట్ అయింది. ఇందులో మెయిన్లో నాకు తెలిసి ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఉంది కాబట్టి దీంట్లో కూడా లోడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. చూడు లాగ్లో కూడా మెయింటైన్ అయింది కదా, ఇన్సర్ట్ ట్రిగ్గర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐడి 1 దగ్గర నేమ్ని నా పేరు మారుస్తాను. ఐడి 1 దగ్గర మెయిన్ టేబుల్ అప్డేట్ చేస్తాను. అప్డేట్ మెయిన్ సెట్ నేమ్ తేజు వేరే ఐడి ఈక్వల్ టు 1 అన్న. ఏమైంది? అప్డేట్ అయింది. మెయిన్ టేబుల్ అప్డేట్ అయింది. లాగ్ టేబుల్లో ఈ రికార్డ్ ఓల్డ్ రికార్డ్ మెయింటైన్ అయి ఉంటుంది. ఏ కదా, ఇక్కడ చూడు 1A21 డీటెయిల్ ఈ టైంకి అప్డేట్ జరిగింది. అంటే ఇది ఓల్డ్ రికార్డే కదా, అంది ఏ అనేది. ఎందుకు ఈ ఐడి అంత అర్థమైందా? ఇది ట్రిగ్గర్ అనమాట మెయిన్గా. అర్థమైందా మీకు? ఫర్ ఇన్సర్ట్, ఫర్ అప్డేట్, ఫర్ డిలీట్. ఇక్కడ మీరు ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి టేబుల్ ఎక్స్పాండ్ చేస్తాం కదా. ఇక్కడ ఇప్పుడు టేబుల్ని ట్రాక్ చేస్తే కాలమ్స్ వస్తాయి. ఇందులో ఉన్న ఆల్రెడీ రోజు చెప్పినా కదా మీకు, కీస్ ఉంటాయి, కన్సైన్స్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి, ప్రైమరీ కీస్ అన్నీ ఉంటాయి. ట్రిగ్గర్స్ ట్రాక్ చేస్తే ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని ట్రిగ్గర్ రాసినాము? 3 రాసినాము. ఇన్ని రాయాల్సిన అవసరం లే, 3 కలిపి ఒకే దాంట్లో ఒక ట్రిగ్గర్లోనే రాసేయచ్చు. ఏది ఒకే ట్రిగ్గర్లోనే రాసేయచ్చు మనం. ఏది ఇప్పుడు మనం సపరేట్గా 3 రాసినాం కదా, 3 రాయకుండా ఒకటే రాసేయచ్చు. ఓకేనా? ఎలా అంటే చెప్తాను చూడు. దానికంటే ముందు డ్రాప్ చేద్దాం అన్ని ట్రిగ్గర్స్. ఎలా డ్రాప్ చేస్తాము? డ్రాప్ ట్రిగ్గర్ కాబట్టి ట్రిగ్గర్ నేమ్ ఫస్ట్. ఇదే ట్రిగ్గర్. దీన్ని 1 నిమిషం దీనికి నేమ్ తీసుకుంటాను. రీనేమ్ యాడ్ ఉంది? లేదు కదా. మీరు చూద్దాం, మీరు కాపీ చేసుకున్నాను. 3 ఒకటే దాంట్లో రాసే బదులు రిక్వైర్మెంట్ జనరల్గా అయితే సపరేట్గా ఉంటాయి కదా. సపరేట్గా అంటే ఇప్పుడు ఆ టేబుల్ పైన నాకు ఇన్సర్ట్ అప్డేట్ జరిగిన దానికి ట్రిగ్గర్ రాయి అంటాడు. అప్పుడు 3 ఎందుకు?
ఒక ట్రిగ్గర్లోనే 3 హ్యాండిల్ చేసేస్తాం కదా మనం. 3 సపరేట్గా ఎందుకు రాస్తాం మనం? అంతే కదా, 3 ఎందుకు మనం క్రియేట్ చేయడము, ఒక దాంట్లో రాసేస్తాం, హ్యాండిల్ చేస్తాం, సింపుల్ కదా. డ్రాప్ ట్రిగ్గర్ నేమ్ క్రియేట్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. ఓకేనా, ఇది డ్రాప్ అయిపోయింది. చూడు మనీ డ్రాప్ చేస్తే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని వస్తుంది. కెనాట్ డ్రాప్ అంటే లేదు అసలు అది. నెక్స్ట్ ఇన్సర్టెడ్ డ్రాప్ చేసాను, నెక్స్ట్ డిలీటెడ్. డ్రాప్ డిలీటెడ్ డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ డ్రాప్ ట్రిగ్గర్ అప్డేట్, ఇది కూడా డ్రాప్ అయిపోయింది. సో మనకి 3 డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం దీని మీద ఫ్రెష్గా ట్రిగ్గర్. లాక్ టేబుల్ ట్రంకేట్ చేస్తున్నాను. ఓకేనా, మెయిన్ టేబుల్ కూడా ట్రంకేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు డేటా ఇందులోనూ లేదు, లాగ్లోనూ లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ట్రిగ్గర్ క్రియేట్ చేద్దాం మనం. ఇప్పుడు ఏం చేద్దాము, వాడు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ రాయమన్నాడు కదా, ఒకే దాంట్లో చేసేయచ్చు కదా మనము. ఎలా హ్యాండిల్ చేస్తామో చూడండి. ఏంలా మామూలే, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ కదా, TR_, ఇక్కడ 3 ఒకే దాంట్లో కదా. సింపుల్గా ఫర్ INS. ఓకేనా, INS UPD DEN డిలీట్ ఆన్ టేబుల్ నేమ్, అదేదో పేరు క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ దిస్ టేబుల్. ఇక్కడ ఇన్సర్ట్ కేమ్ రాస్తాం మామూలుగా, ఫర్ ఇన్సర్ట్ అని రాస్తాం కదా, ఇక్కడే పక్కనే పెట్టేసి కామా పెట్టి డిలీట్ ఫర్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు, డిలీట్ కామా అప్డేట్ రాస్తాం. యాజ్ బిగిన్ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు 3 ఉంటాయి కదా, ఇట్లా కమెంట్స్ పెట్టడం నేర్పిస్తాను మీకు. ఇట్లా ఫర్ ఇన్సర్ట్ అని కమెంట్స్ పెట్టచ్చు మనం, ఇట్లా పెట్టేయచ్చు. అంటే ఇది పని చేయదు, ఇది వర్క్ కాదు, జస్ట్ చదువుకుంటాడు వాడు. కింద పేరు రాస్తే కమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇన్సర్ట్కి ఎక్కడ మనం రాసిండేది, ఇన్సర్ట్ మ్యాజిక్ టేబుల్ నుంచి ఫెచ్ చేయాలి కదా. ఆల్రెడీ మనం ఇదే కదా కోడ్, అదే కదా ఇన్సర్ట్ అదే కదా, పేస్ట్ చేస్తాం. ఇదేంది మనకి, ఇది ఇన్సర్టెడ్ స్క్రిప్ట్ ఇది, అంతే కదా. నెక్స్ట్ ఏంది, డిలీటెడ్ కదా. దీనికి ఇట్లా ఊరికే జస్ట్ చూస్తే రేపు ఊరికన్నా తెలిసేదానికి ఇది కమెంట్, జస్ట్ తెలిసేదానికి ఇట్లా కమెంట్స్ పెడతాం మామూలుగా ప్రొసీజర్లో, ట్రిగ్గర్లో కానీ దీంట్లో. ఫర్ డిలీట్ కదా, అంటే అర్థం కాదంటే ఇప్పుడు ఇది ఒకటి వర్క్ అవుతుందా ఇట్లా? అట్లేం లేదు, ఇది జస్ట్ అసలు అన్నీ ఇవే వర్క్ అయ్యేది. ఇది అసలు ఈ ఊరికే అది పేరు అంతే, ఇండికేషన్ ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ పైన రాసుకుంటాం మాటలు అంతే. రేపు ఏమన్నా ఫ్యూచర్గా వచ్చి డెవలపర్ చూసేదానికి కమ్యూనికేట్ చేయడానికి అంతే. అర్థమైందా? ఫర్ డిలీట్ నేను చేస్తాను. నెక్స్ట్ ఫర్ డిలీట్ కదా, ఆ డిలీట్కి ఎక్కడ అలాగే మనం రాసిన డిలీట్ అనే మ్యాజిక్ టేబుల్ నుంచి ఫెచ్ చేసి ఆ టేబుల్కి లోడ్ చేయాలి, ఇదే కదా. అదంతా వేసి పడేద్దాం, ఇదేం లేదనుకునేసాను మీరు. జస్ట్ అది కమెంట్ అవుట్ అంతే. ఫస్ట్ మనకి ఇది రన్ అవుతుంది, మళ్ళీ ఇది రన్ అవుతుంది కదా, ఒకదానికి ఇది ఒకటి పెట్టినా కూడా జస్ట్ ఊరికే మనం పేరు ఇండికేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇదేమో ఫర్ డిలీట్ కదా, డిలీట్కి ఇంకా అప్డేట్ ఉంది కదా, అప్డేట్ ఫర్ మనం ఏం చేయట్లా. ఇక్కడ 3 ట్రిగ్గర్లు రాసుకొని దాంట్లో స్క్రిప్ట్ తీసుకున్నాం కదా, మనం ఏం చేస్తున్నాము ఒకే దాంట్లో పెట్టేస్తున్నాం అన్నీ. అయితే ట్రిగ్గర్ వాడు అప్డేట్కి ఓల్డ్ రికార్డ్ మెయింటైన్ చేయమన్నాడు లాగ్లో, అందుకని మనం డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్ తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసే ముందు ఇక్కడ మనం కంట్రోలింగ్స్ ఇచ్చుకోవాలి, దీనికి ఇఫ్ కండిషన్స్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే నేను చెప్తాను, ఇప్పుడు ఇన్సర్ట్ జరిగింది అనుకో, జనరల్గా ఈ 3 ఇప్పుడు ఇందులో ఈ 3 రన్ అవుతాయి కదా ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు. ఇప్పుడు ఇన్సర్ట్ జరిగింది అనుకో, ఇప్పుడు ఇందులో ఈ మ్యాజిక్ టేబుల్ ఉంటుంది రికార్డు,
ఆ రికార్డ్ అట్లా ఉంటుంది కదా, దీని నుంచి ఫెచ్ చేసి ఇందులో లోడ్ అవుతుంది. ఇందులో ఉంటుందా డిలీటెడ్లో? ఉండదు. కాబట్టి ఏం 0 rows ఎఫెక్టెడ్ వస్తుంది, ఇక్కడ లోడ్ ఏం కాదు. ఇక్కడ డిలీటెడ్లో ఉండదు కాబట్టి లోడ్ కాదు. ఇన్సర్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ డిలీట్ చేశాను అనుకునే రికార్డ్ ఏదైనా రికార్డు డిలీట్ చేశాను, అప్పుడు ఇందులో ఉంటుందా ఇన్సర్టెడ్లో? కానీ ఇది రన్ అవుతుంది, కానీ ఇందులో డేటా ఏముండదు కాబట్టి 0 rows ఏముండదు, డేటా లేదు కాబట్టి ఏం ఇన్సర్ట్ వర్క్ కాదు, అసలు ఏం రాదు. అసలు ఇందులో రికార్డ్సే ఉండవు, ఇందులోకి లోడే కాదు అసలు, అంతే కదా, రికార్డ్సే లేదు, డిలీట్ జరిగినప్పుడు. ఇందులో ఉంటుందా డిలీట్ జరిగినప్పుడు? మ్యాజిక్ టేబుల్ ఇందులో నుంచి ఫెచ్ అయ్యి ఇందుకు ఇన్సర్ట్ అవుతుంది, డిలీట్ అయినట్లు చూపిస్తుంది, ఎందుకంటే డిలీటెడ్ లేదు కదా. ఇది ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఏం రాసినాము? డిలీటెడ్. మళ్ళీ డిలీటెడ్ ఉంది, మళ్ళీ ఇది రన్ అవుతుంది కదా. రన్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ డిలీట్ అయ్యి మ్యాజిక్ టేబుల్, మళ్ళీ డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్ ఆల్రెడీ ఉంది, అప్డేట్ జరిగినట్లు మళ్ళీ ఇంకో రో ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు ఎన్ని రోస్ ఇన్సర్ట్ జరుగుతాయి? డిలీట్ జరిగితే 2 rows కదా, ఒక డిలీట్ జరిగితే 2 rows ఇన్సర్ట్ అవుతాయి. అదే రికార్డు డిలీట్ అయినట్లు చూపిస్తుంది, అప్డేట్ అయినట్లు చూపిస్తుంది. ఎందుకు ఇక్కడ చూడు అప్డేటెడ్ డేట్ అని రాసినాం ఇక్కడ. అంటే అప్డేట్కి మనం ఏమనుకున్నాము, ఓల్డ్ రికార్డు డిలీటెడ్లోకి వెళ్తుంది, మూవ్ చేసుకున్నాం అంట. మనం సపరేట్గా రాసుకుంటే మనకు ప్రాబ్లం లే, ఒకే దాంట్లో పెట్టేసాం కాబట్టి ఇక్కడ కంట్రోల్ ప్రాబ్లం కదా. ఇక్కడ మీకు ఎందుకు అర్థమైందా కంట్రోలింగ్? ఒకవేళ అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా? డిలీట్ జరిగినప్పుడు ప్రాబ్లము 2 రికార్డు ఇన్సర్ట్ అవుతాయి, దేంట్లోకి? లాగ్లోకి. ఎందుకు అంటే డిలీట్ జరిగినప్పుడు డిలీటెడ్లో మ్యాజిక్ టేబుల్లో ఖచ్చితంగా డేటా ఉంటుంది, దాని కింద ఈ స్టేట్మెంట్ రాసినాం కదా మనము, ఇది కూడా రన్ అవుతుంది కదా, డిలీటెడ్లోకి వెళ్తుంది. డిలీట్లో డేటా ఉంది కాబట్టి మళ్ళీ అప్డేట్ జరిగినట్లే ఆ రికార్డే చూపిస్తుంది, డిలీట్ జరిగినట్లే ఆ రికార్డే 2 చూపిస్తుంది మనకు లాగ్లో. ఓకేనా? ఇన్సర్ట్ జరిగినప్పుడు ఈ ఒక్క స్టేట్మెంట్ రన్ అవ్వాలి, డిలీట్ జరిగినప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ చేయాలి, అప్డేట్ జరిగినప్పుడు ఇది ఒక్కటే రన్ చేయాలి. దానికి కండిషన్స్ పెట్టుకుంటాం. ఏం లే, ఇఫ్ ఎగ్జిస్ట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ చెప్పినా గుర్తుంది కదా మీకు. ఇన్సర్ట్ జరిగింది అనుకో, ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లో డేటా ఉంటుంది, డిలీటెడ్లో ఉంటుందా? ఉండదు కదా, డిలీటెడ్లో ఉండదు కదా. ఇన్సర్ట్ జరిగితే ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్కి డేటా డిలీటెడ్లో ఉండదు. నేనేం పెట్టేస్తాను చూద్దాం, నేనేం ఇఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్సర్టెడ్, నేను ఇక్కడ మ్యాజిక్ టేబుల్ రాసుకుంటాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్సర్టెడ్. ఒకవేళ ఇందులో రికార్డ్స్ ఉంటే వస్తాయి కదా, అప్పుడు దీనికి ఇఫ్ ఎగ్జిస్ట్ అంటే దానికి తెలిసిపోతుంది ఇందులో ఉన్నాయి అని. అర్థమైంది? రికార్డ్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఇన్సర్టెడ్లో ఉండి అండ్ డిలీటెడ్లో లేకపోతే నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిలీటెడ్, అప్పుడు ఇన్సర్ట్ జరిగినట్లే కదా లెక్క. సో బిగిన్ అవ్వు, ఇక్కడికి ఎండ్ చేస్తాం, కండిషన్ అయిపోయింది. అది అర్థమైందా? అప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది. ఇన్సర్ట్ జరిగినప్పుడు ఇన్సర్టెడ్లో ఉంటుంది, డిలీటెడ్లో ఉండదు, ఆటోమేటిక్గా ఇది 2 సాటిస్ఫై అవుతాయి కాబట్టి బిగిన్ అయ్యి ఇక్కడికి ఇన్సర్ట్ ఇది ఒక్కటే రన్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ చెప్పండి, డిలీట్ జరిగినప్పుడు డిలీటెడ్ అనే మ్యాజిక్ టేబుల్లోనే రికార్డ్స్ వెళ్తాయి కదా, ఇన్సర్టెడ్లో ఉండవు ఆ టైంలో. సేమ్ అంతే, డిలీటెడ్లో ఉండి ఇన్సర్టెడ్లో లేకపోతే డిలీట్ జరిగినట్లు. మళ్ళీ సేమ్ ఇఫ్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎగ్జిస్టెడ్లో డిలీటెడ్లో ఉంది, నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఇన్సర్టెడ్. బిగిన్ అవ్వు, ఈ లోపల ఇది ఈ క్వైరీ లోపల ఇఫ్ కండిషన్స్ పెట్టి లోపల ఎన్ని ఉంటే అన్ని రన్ అవుతాయి, ఒకటే కదా రన్ అవుతుంది. డిలీట్ అయినప్పుడు ఇందులో ఉండదు కదా, ఇది ఫెయిల్ అయిపోతుంది కండిషన్. అర్థమైందా? ఇప్పుడు అప్డేట్ చెప్పండి, అప్డేట్కి ఇన్సర్టెడ్లోనూ ఉంటుంది, డిలీటెడ్లోనూ ఉంటుంది. అప్డేట్ జరిగినప్పుడు ఓల్డ్ రికార్డ్ గోస్ ఇంటూ డిలీటెడ్ రికార్డ్ గోస్ ఇంటూ రెండింటిలోనూ ఉందంటే ఖచ్చితంగా అప్డేట్ జరిగినట్లే. అప్పుడు ఇది ఒక్కటే రన్ అవ్వాలి. అప్పుడు ఓల్డ్ రికార్డే కదా మనం మెయింటైన్ చేస్తాం అది, దానికోసం. అర్థమైందా మీకు ఇది క్లియర్గా? ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాము, మళ్ళీ సేమ్ అంతే, రెండింటిలోనూ ఉంటాయి కదా. డిలీటెడ్లోనూ ఉండి ఇన్సర్టెడ్లోనూ ఉంది అనుకో, అప్పుడు అప్డేట్ జరిగినట్టు. బిగిన్ అయ్యి ఈ రికార్డు మనము ఈ క్వైరీ రన్ చేసుకోమని చెప్తాం.
ఇది మెను, ఇది ఒక ట్రిగ్గర్. ఓకే. ఇది ఒక దాంట్లోనే మనము హ్యాండిల్ చేయడం. ఏం చేయలేం మనం, జస్ట్ 3 ఇట్లా కాపీ పేస్ట్ చేసుకొని కంట్రోలింగ్స్ ఇచ్చుకున్నాం. మనమే కాన్సెప్ట్ ప్రకారం క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు టెస్ట్ చేయండి కావాలంటే. ఇప్పుడు రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇది ఏం జరిగింది, ఇన్సర్ట్ అయింది కదా. లాగ్లో కూడా ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిందా? ఇదే రికార్డు అప్డేట్ చేద్దాం. తేజు అయ్యింది, నిజమైన తేజు అయిపోయింది. ఈ రికార్డు అప్డేట్ జరిగినట్లు, అంటే అప్డేట్ జరిగినప్పుడు ఓల్డ్ రికార్డు దాంట్లో ఉంటుంది కదా. అప్పుడు ఈ స్క్రిప్ట్లో ఈ 2 కండిషన్లు పైన ఫెయిల్ అయిపోతాయి. ఇది ఒక్కటే సాటిస్ఫై అయ్యేది. ఇందులోనే ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. అప్పుడు ఇది ఒక్కటే రన్ అయింది చూడు. అదే డిలీట్ చేస్తే డిలీట్ ఒక్కటే, ఏం లేదు రికార్డు. అది ఇక్కడ మనకి ఆ రికార్డు ఇన్సర్ట్ అయింది, డిలీట్. ఈ టైంకి వాడు డిలీట్ చేసాం. పర్ఫెక్ట్గా వర్క్ అవుతాం కదా ఇప్పుడు. ఇట్లా అంటే ఒకే దాంట్లోనే రాయేస్తాము, సపరేట్గా రాయము. ఒకే 3 రాయాలంటే ఒకే దాంట్లోనే ఇట్లా హ్యాండిల్ చేసుకుంటే మనకే మంచిది. ఒకే ట్రిగ్గర్ కదా అయిపోతుంది. అర్థమైందా? ఇది మనకు ఫర్ ట్రిగ్గర్, ఫర్ ఇన్సర్ట్, ఫర్ అప్డేట్, ఫర్ డిలీట్. సేమ్ అంతే. ఇక్కడ ఏం పెడతాం, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అనుకో, ఇక్కడ ఏం పెడతాము, ఇన్స్టెడ్ ఆఫ్ పెడతాం. ఇది కామనే, అంతా కామనే. అంటే ఏంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఏం చేస్తాయి, మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ చేసి రన్ చేస్తాము. రన్ చేయడం అంటే మెయిన్ టేబుల్లోకి లేదు, ఇన్సర్ట్ కాదు, లాగ్లోకి పోయి మెయింటైన్ అవుతుంది. ఇన్సర్ట్ కాదు, మనం ట్రై అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్లోకి మనము రికార్డ్స్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కాదు. కానీ మనకు తెలియదు కదా ట్రిగ్గర్ ఉందని. మనం ఏం చేస్తాం, టక్కని రన్ చేస్తాము. అది ఆటోమేటిక్గా రన్ చేయాల్సిన ట్రై చేయాల్సిన రికార్డ్ అంతా లాగ్లోకి పడిపోతుంది. ఇక్కడ ఏం పెడతాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ పెడతాం. ఇక్కడ ఏం పెడతాము, దీన్ని మీరు చేయండి. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ కాపీ పేస్ట్లే కదా, ఇది మీరు టెస్ట్ చేయండి. మెయిన్ టేబుల్కి ఎంటర్ కాదు, ఆ ఇన్సర్ట్ చేయాల్సిన రికార్డ్ అంతా లాగ్లోకి పడిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే 2-3 రికార్డులు ఇన్సర్ట్ చేయండి, ట్రిగ్గర్ రాకముందే, క్రియేట్ చేయకముందే. ఎందుకంటే ఇన్సర్ట్ అప్డేట్ చేయలేరు, టెస్ట్ చేయలేరు కదా మీరు. ముందే రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోండి, మళ్ళీ ట్రిగ్గర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఏం పెడతారు, సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అంతే, ఇంకేం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అని పెడతాం. ఇది పేరు మార్చుకోండి, ఇదంతా సేమే. ఏదైనా ఇన్సర్ట్ జరిగితే ఇన్సర్ట్ మ్యాజిక్ టేబుల్కి వెళ్తుంది, ఆ ఇట్లకి లోడ్ చేస్తాను అంతే. సేమ్ అంతే, అప్డేట్కు అంతే, డిలీట్కి అంతే. 3 కలిపి అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కామా అప్డేట్ కామా డిలీట్. ఇది మీరు చేయండి. ఇది మీరు చేసుకుని నాకు రేపు చూపించండి. ఇది టెస్ట్ చేసి డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇవి, అవి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తే ఇన్సర్ట్ కాదు. ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? వాడు ఇందులో క్వశ్చన్స్ ట్రిగ్గర్ అంటే ఏంది, ఎందుకు అని అడుగుతాడు. మ్యాజిక్ టేబుల్స్ ఏవేవి అడుగుతాడు, ఏముండాయని. ఇన్సర్ట్ చేసింది రికార్డ్ ఎందులోకి వెళ్తుంది, డిలీట్ చేస్తే ఎందులోకి వెళ్తుంది, అప్డేట్ చేస్తే ఎందుకు వెళ్తుంది అడుగుతాడు. స్క్రిప్ట్ రాయమంటే సింపుల్గా రాసేసాయి. ఇంకా సేమ్ అంతే. ఆల్టర్ చేయాలంటే ఇక్కడ ఆల్టర్ పెడతాం. ఇంకోటి డ్రాప్ చేయాలంటే డ్రాప్ ట్రిగ్గర్ నేమ్. ఓకేనా? SP_help టెక్స్ట్ కొట్టినా మన స్క్రిప్ట్ వచ్చేస్తుంది. లాస్ట్ ట్రిగ్గర్ నేమ్. ఓకేనా? మనకి ఈ డేటాబేస్లో ట్రిగ్గర్స్ లిస్ట్ కావాలనుకో, ప్రొసీజర్స్ లిస్ట్ కావాలంటే sys.procedures, టేబుల్స్ లిస్ట్ కావాలంటే sys.tables కదా, అంతే కదా. ప్రొసీజర్స్ స్క్రిప్ట్ కావాలనుకో sys.procedures అని కొట్టంగానే నాకు ఈ డేటాబేస్లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ వచ్చేస్తుంది. లేటెస్ట్గా నాకు క్రియేట్ అయ్యేది కావాలా అనుకో, ఇక్కడ క్రియేట్ డేట్ ఉంటుంది కదా, దీని డిసైనింగ్ ఆర్డర్ చేస్తే ఏమవుతుంది, పైకి వచ్చేస్తుంది లేటెస్ట్ క్రియేట్ అయింది. ఆర్డర్ బై create_date DSC ఆర్డర్ బై అన్నాం అనుకో, లేటెస్ట్గా ఉన్నది పైకి వచ్చేస్తుంది కదా. ఇక్కడ సింపుల్గా నాకు ఇది ఒక్క రికార్డే కావాల్సిందే. ఇక్కడ ఏం పెడతాము, టాప్ 1 పెట్టేస్తాం. కదా, టాప్ 1 పెట్టినా అనుకో, నాకు లేటెస్ట్గా క్రియేట్ అయ్యింది. ఇది టేబుల్స్ కావాలనుకో, లేటెస్ట్గా క్రియేట్ అయ్యింది. సేమ్ క్వరీనే, సింపుల్గా ఇక్కడ ఏం పెడతాము, sys.tables పెడతాం. sys.tables అని పెట్టేస్తాం. అప్పుడు నాకు ఓన్లీ లేటెస్ట్ టేబుల్ వచ్చేస్తుంది. sys.tables కొట్టినామనుకో, ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ లిస్ట్ అన్నీ వచ్చేస్తుంది. sys.procedures అని కొడితే ప్రొసీజర్స్ లిస్ట్ అన్నీ వస్తుంది. ట్రిగ్గర్స్ కొట్టినామనుకో, ట్రిగ్గర్స్ లిస్ట్ అన్నీ వచ్చేస్తుంది. ఫంక్షన్స్ రావు,
ఇవి మాత్రం వచ్చేస్తాయి. సిస్ డాట్ ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్ అని కొట్టినామనుకో చూడు ఒక ట్రిగ్గరే ఉంది, మిగతా 3 మనం డ్రాప్ చేసేసాం కదా, అది వచ్చేసింది లిస్ట్. అర్థమైందా మీకు ఇది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ట్రిగ్గర్ ఉంది కదా, టేబుల్కి ఒక ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుందా? అవుతుంది కదా. ఈచ్ టేబుల్ కూడా ఇప్పుడు ఇక్కడ సిస్ డాట్ టేబుల్స్ కదా, ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ టేబుల్స్ కొడితే చూడు ఈ టేబుల్ నేమ్కి ఆబ్జెక్ట్ ఐడి ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. అది యూనిక్ ఐడి. ఇప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్ ఎట్లా మనకు ఆఫీస్కి వెళ్తే మనకు ఐడి ఉంటుంది నెంబర్, అట్లా ఈచ్ టేబుల్కి ఒక ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది. సిస్ డాట్ ట్రిగ్గర్స్లో కొట్టినాం అనుకో ఈచ్ ట్రిగ్గర్ నేమ్ కూడా ఒక ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది. కానీ ఇది ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ ఐడి, ఇది టేబుల్. ఇప్పుడు నాకు ఈ టేబుల్ ఉంది కదా, వాడు ఏమంటాడు నాకు ఈ డేటాబేస్లో ఎన్ని ఉంటాయో ఈ టేబుల్స్ మొత్తముకి నాకు ట్రిగ్గర్స్ ఏమి ఉన్నాయో నాకు కావాలి పక్కన అంటుంది. కాలం టేబుల్ నేము ట్రిగ్గర్ నేమ్, ఈ టేబుల్ పైన ఏ ట్రిగ్గర్స్ అనుకో. అప్పుడు ఇది సిస్ డాట్ టేబుల్స్ కొట్టంగానే ఏమవుతుంది, ఇందులో ఉన్న టేబుల్ నేమ్ వచ్చింది, ఆబ్జెక్ట్ ఐడి వచ్చింది. సిస్ డాట్ ట్రిగ్గర్స్ కొడితే ఆబ్జెక్ట్ ఐడి ఉంది కానీ ఆబ్జెక్ట్ ఐడి కాదు, ఇక్కడ పేరెంట్ ఐడి ఉంది చూసినావా, ఇది టేబుల్ ఐడి ఆబ్జెక్ట్ ఐడి. పేరెంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ టేబుల్ ఆబ్జెక్ట్ ఐడి. అప్పుడు మనం ఏం చేయాలి, దీని నుంచి దీన్ని జాయిన్ చేసుకొని ఆబ్జెక్ట్ ఐడి ఆన్ కండిషన్ ఏం పెడతాము, సిస్ డాట్ టేబుల్స్ డాట్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మన ట్రిగ్గర్స్ డాట్ దీన్ని ఏ అనుకో జాయిన్. అంటే ఈచ్ టేబుల్కి పైన ఏ ట్రిగ్గర్లు ఉన్నాయో మనకు లిస్ట్ కావాలనుకో, టేబుల్ నేము పక్కన దానికి ట్రిగ్గర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, జాయిన్. ఇక్కడ సింపుల్గా ఏం పెడతాను, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం అంతే మనం. జాయిన్ బి దిస్ గాట్ బి అనుకుంటాను, ఆన్ కండిషన్ రాస్తాం కదా, ఏలో ఉన్న ఆబ్జెక్ట్ ఐడి, బిలో ట్రిగ్గర్లో ఉన్న పేరెంట్ ఐడి. పేరెంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ టేబుల్ ఆబ్జెక్ట్ ఐడి, ఇది ట్రిగ్గర్కి ఆబ్జెక్ట్ ఐడి. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఏ నుంచి నేమ్ అంటే టేబుల్ నేమ్ వస్తుంది, బి నుంచి నేమ్ అంటే ట్రిగ్గర్ నేమ్ వస్తుంది. ఇదే కదా ట్రిగ్గర్ నేమ్. రన్ చేసామనుకో చూడు మనకు వచ్చింది, ఒకటే ట్రిగ్గర్ ఉంది, అదే ఏ టేబుల్ పైన, మెయిన్ టేబుల్ పైన ఉందని అనుకుంటుంది. అర్థమైందా క్వైరీ? అంటే సిస్ డాట్ ట్రిగ్గర్స్లో మనకు అది విషయం. సిస్ డాట్ కాలమ్స్లో ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది, అది టేబుల్ ఐడినే, కానీ సిస్ డాట్ ట్రిగ్గర్స్లో మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ టేబుల్ ఆబ్జెక్ట్ ఐడి. కొందరు ఏం చేస్తారు, సింపుల్గా దీన్ని జాయిన్ చేస్తారు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఉంది కదా అని. ఆబ్జెక్ట్ ఐడి టేబుల్ ఆబ్జెక్ట్ ఐడి కాదు, ఈ ట్రిగ్గర్కి క్రియేట్ అయ్యిందే ఆబ్జెక్ట్ ఐడి. పేరెంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఐడి. అర్థమైందా? ఇది మనకు మెయిన్గా సిస్ డాట్ ట్రిగ్గర్స్ అని కొడితే లిస్ట్ వచ్చేస్తుంది. డ్రాప్ ట్రిగ్గర్ ఎలా డ్రాప్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ మీరు చేయండి, ఇది రేపు చేసుకుని. అర్థమైందా? ఇది ఏదైనా కష్టంగా ఉంది, ఏమన్నా ట్రిగ్గర్స్ ఈజీనే కదా, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది, కాన్సెప్ట్ అర్థం చేసుకుంది. థియరీ నుంచి క్వశ్చన్స్ బాగానే అడుగుతారండి. సేవ్ చేసి స్టాప్.